ఈ నెల 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 23 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పారా ఒలింపిక్ క్రీడాకారుడు సింగరపు బాబును పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాస్ సన్మానించి అభినందించారు। ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడం అభినందనీయమని అన్నారు। వికలాంగుడై ఉండి కూడా మనోధైర్యంతో జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి మంచి గుర్తింపుతో పాటు గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు। యువత చెడు వ్యసనాలకు మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా క్రీడల్లో చదువుల్లో రాణించాలని సూచించారు। అలాగే సింగరపు బాబును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తి పెంపొందించుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సింగరపు గంగారెడ్డి, సింగరపు గంగరాజం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। మేజర్ ధ్యాన్ చంద్ ఆయన జన్మదినాన్ని మన భారతదేశ క్రీడా దినోత్సవంగా మనం ఎన్నో సంవత్సరాలు జరుపుకుంటున్నాము। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 23 నుండి 29 వరకు తెలంగాణ రాష్ట్ర క్రీడా వారోత్సవాల్లో భాగంగా మన రుద్రంగి ఎస్ఐ గారు ఒక వికలాంగ క్రీడాకారుడు గొప్పగా ఆడి ఉన్నాడని తెలుసుకొని పిలిపించుకొని సన్మానం చేయడం నాకు చాలా గౌరవంగా ఉంది। అలాగే యువత కూడా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెల నుంచి ప్రపంచ స్థాయికి అనే నినాదంతో కొత్త క్రీడా పాలసీ నిన్న ఆగస్టు 2నే లాంచ్ అయింది। దానిని యువత అందిపుచ్చుకొని మెలకువలు నేర్చుకొని ఎవరికి ఏ క్రీడల్లో అయితే మెలకువలు ఉన్నాయో ఏదైతే సరైనదిగా ఉంటుందో అందులో కోచింగ్ తీసుకొని మన రుద్రంగి గ్రామానికి, రాజన్న సిరిసిల్లకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను। నాకు ఈ క్రీడా దినోత్సవ సందర్భంగా సన్మానం చేసినటువంటి ఎస్ఐ గారికి మరియు రుద్రంగి పోలీస్ స్టేషన్ సిబ్బందికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డే। మేజర్ ధ్యాన్ చంద్ ఫస్ట్ ఒలింపియన్ తన జన్మదినం సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది। ఈ తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గారి ఆదేశానుసారంగా ఆగస్టు 23 నుంచి 29 వరకు క్రీడా వారోత్సవాల భాగంగా రుద్రంగి గ్రామానికి చెందిన దివ్యాంగు అంతర్జాతీయ క్రీడాకారుడు సింగరపు బాబును 40 నేషనల్ అవార్డ్స్, 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ పథకాలు సాధించిన సింగరపు బాబును ఈరోజు మన రుద్రంగి మండల పోలీస్ స్టేషన్లో సన్మానించడం జరిగింది। సింగరపు బాబును ఆదర్శంగా తీసుకొని యువత సకలాంగుడు కాకుండా వికలాంగుడై ఉండి ఇన్ని పథకాలు సాధించినాడు। అతన్ని ఆదర్శంగా తీసుకొని యువత అన్ని రంగాల్లో క్రీడల్లో పాల్గొనాలని మా పోలీస్ తరపు నుంచి వెళ్ళి, తర్వాత రుద్రంగి మండలం తరపు నుంచి వెళ్ళి అన్నిట్లలో పాల్గొనాలని కోరుకుంటున్నాను।